ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సాధులో గురు దైవము అనేటువంటి వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. జననము తప్పితే మరణము తప్పును. పునర్జన్మ లేకుండా చేసుకోవటమే మరణము లేకుండా చేసుకోవటము. కర్మబంధము జన్మమునిచ్చును. అజ్ఞానము వలన కామ్యకర్మములలో నిరతులై మానవులు జనన మరణ శృంఖలలో తమను తాము బంధించుకొనిచున్నారు. ఫలాపేక్ష లేని కర్మలు బంధించవు. భగవదర్పణముగా చేసిన కర్మలు బంధించవు. కాబట్టి గీత బోధను అనుసరించి అనాసక్తితో కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలను చేసిన జననం ఉండదు, మరణము బాధించదు. భగవత్ స్వరూపమైన సచ్చిదానందములో జీవాత్మ లేనిమగును. దేవుడు లేడని వాదించువారు దేవుడు లేని ఎడల దేవుడు అనే పదము ఎట్లా వచ్చినదని విచారణ తెలుపవలను. అర్థం లేక పదము రాదు. పదార్థము వరకే పదములు. చెట్టు, పుట్ట, జగత్తు, మనిషి, పశువు వీటిని గుర్తించు వరకు ఆ పదములు పుట్టినవి. దేవుడున్నాడనే దానికి ఆ పదమే ప్రమాణము. లేని వస్తువులను పదముతో గుర్తించ అవసరమేమున్నది? గగన కుసుమము, కుందేలు కొమ్ము, వంజాపుత్రుడు మొదలైన పదములు లేని వస్తువులని సూచించటం లేదా అని అడిగితే అవి పదములు కావు, సమాసములు అని చెప్పవలసి వచ్చును. గగనమున్నది, కుసుమమున్నది. అయితే ఆ రెండు పదముల సమాసము సూచించు గగన కుసుమము లేదు. అంతేగాని ప్రతి ఒక్క పదము ఉన్నదాన్నే తెలుపుతున్నది. పదములలో భావమును ప్రకటించున్నాము. భవము నుంచి బయలుదేరును. అనుభవము కోరికల వలన పుట్టును. కోరికలకు అజ్ఞానమే మూలము. అజ్ఞానము మా యొక్క విలాసమే. మాయ ఆ దేవదేవుని సంకల్పము. మమ మాయా దురత్యయ అని పరమాత్ముడు గీతలో వెల్లడించింది కదా. సద్గురువు బోధించు జ్ఞానమును పరిశుద్ధ హృదయములో రత్నములవే దాచిపెట్టుకునవలను. అచ్చట గుప్తమై నివసించు కామ క్రోధాది ద్వేషములనే దొంగలు ఆ రత్నమును అపహరించి మిమ్ములను నిర్ధనులుగా చేయవచ్చును. కాబట్టి తస్మా జాగ్రత్త సదా జాగ్రత్తగా మెలగవలను. వైదిక మహారణ్యమని అవైదిక మహారణ్యమని రెండు అరణ్యములలో ఏదైనా ఒక అరణ్యమున మానవులు విహరించవచ్చును. వైదిక మహారణ్యమున శ్రోత్రియులు నిర్మల నిశ్చల నిస్వార్థ చిత్తులు, ఆధ్యాత్మిక పదములు నిష్ణాతులు, సంసారములో మునిగిన వాళ్ళను ధరింపజేయగల గురువులు సంచరింతురు. అవైదికారణ్యములో రజస్తము బాధితులు, హింసకులు, నాస్తికులు, అహంకార మమకార పీడితులు నివసింతురు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.